మీరు వెళ్ళిపోండి సార్ లోపలికి. సార్ మీరు వెళ్ళండి సార్ లోపలికి. ఇప్పుడు మాకు కండిషన్లో ఉన్న బస్సులు 60 కావాలండి. ఈసారి భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, మహిళలు ఎక్కువ మంది వస్తారు. అంటే రామలింగేశ్వర స్వామి గుడి కడుతున్నారు పైన, ఆ గుడి చూడటానికి ఎక్కువ మంది ఉత్సాహంగా ఉన్నారు. ఫుల్ కండిషన్లో ఉన్న బస్సులు వీలైనంత వరకు కొత్త బస్సులు పక్క డిపోల నుండి తీసుకొచ్చి 60 బస్సులు మాకు అప్పచెప్పాలి. ముందు రోజే మాకు ఉండాలి. ఓకే అండి. కొంచెం బస్ స్టాండ్ దగ్గర నుండి కొంచెం ఊళ్ళో కూడా శివేశ్వర సెంటర్ నుండి కూడా బస్సులు నడిపితే మొత్తం దారిలో ఎక్కుతారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఓకే, ఒక్క సెకండ్ ఆగండి. అంతే, స్లోగా వెళ్ళండి. ఒక ట్రాలీ పెట్టి ఇంతంతలా రాళ్ళన్నీ కూడా ఎత్తి దాంట్లో వేయించేసేయండి. అవి ఎక్కడో సేఫ్టీగా పంపించేసేయండి. అండ్ ఈ రాయి వెనక జరిపినా అంత స్పేస్ ఆక్రమిస్తుంది కదా, తీసేసి ఆ స్టోన్స్ అన్నీ తొలగించేసేయండి. సన్నవి ఉంటే మొత్తం నెట్టేసేయండి. రోడ్డు మార్జిన్ పెంచేయాలా, 2 బస్సులు క్రాస్ అవ్వాలా నేరో ఉన్న దగ్గర కూడా. ఎందుకంటే ఈసారి జనాలు రద్దీ ఎక్కువ మంది వస్తారు, భక్తులు ఎక్కువ మంది వస్తారు. 3 లక్షల మంది పైన వచ్చే అవకాశం ఉంది. అంటే 2 బస్సులు వెళ్ళేబుల్ వెళ్ళాలా, వచ్చేవి రావాలా. జనాలు నడిచే మార్జిన్ కూడా ఫ్రీగా చిన్న చిన్న రాళ్ళు ఉంటే తీసి పడేసి మొత్తం చదును చేసేయండి. మొత్తం కూడా మొత్తం పైనుండి కిందాక మొత్తం డస్ట్ బయటము. ముందు రోజు నీళ్లు కొట్టాలా, మళ్ళీ ఆ రోజు కూడా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం కూడా ఒకసారి కొట్టాలి వాటర్. డస్ట్ అనేది లేవటానికి వీల్లేదు. మెయిన్గా మార్జిన్ నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం అవసరం అయితే జస్ట్ సున్నంతో బస్సులకి భక్తులు నడిచేదానికి కొంచెం మార్జిన్ సున్నం వేయించండి. గుంతలు పూడ్చాలండి, గుంతలు పూడ్చాలి. మీ ఏఈ గారు ఫుల్గా ఇక్కడ ఉండాలి అందుబాటులో. తిరునాళ్ళ రోజు కూడా వినండి, ఒక డోజర్ ఒకటి పెట్టుకొని ఎక్కడన్నా తిరిగేటప్పుడు బస్సులు బాగా తిరిగే కొంది ఎక్కడన్నా గుంత పడుతుంది, అప్పుడప్పుడు డస్ట్ వేయడం, దాన్ని క్లోజ్ చేయాలి. అవసరం అయితే మళ్ళీ మాట్లాడాలి. ఆయన 20 అన్నాడు, 20 చెప్పారు. వాటర్ మీరు పర్సనల్గా విజిట్ చేసి రివ్యూ పెట్టండి. ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉంటాయో ఫీల్డ్ విజిట్ పెట్టుకోండి. సరే సార్. ఫీల్డ్ విజిట్ పాయింట్స్ వెళ్ళి ఎక్కడెక్కడ ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా డిపార్ట్మెంట్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా. తిరునాళ్ళ ముందు రోజు, తిరునాళ్ళ రోజు ఫుల్గా ఎక్కడ ఉండాలి. మళ్ళీ రేపు విజిట్ పెట్టుకోండి. మొత్తం రిహార్సల్ జరగాల. ఫీల్డ్ విజిట్ రేపు రిహార్సల్ పెట్టుకోవాలా. అది కనపడకుండా మీ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండి చూసుకోవాలి కదా. రండి, తిరునాళ్ళ కొండ మీద దృష్టి పెట్టండి. పనులు తొందరగా పూర్తి అవ్వాలా. బార్కెట్ అన్ని కరెక్ట్గా స్ట్రెంగ్త్గా పెట్టారా లేదా మొత్తం వెరిఫై చేయండి. ఇది కరెక్ట్ కాదు మీరు చేసింది. మీరు దగ్గరుండి పనులు పర్యవేక్షించాల్సింది పోయి మీరు అటు ఇటు పోతే ఎట్లా? ఈ టైంలో వేరే పనులు పెట్టుకుంటారా? మీరంతా ప్లానింగ్ ఇచ్చేయండి. మీరు ఒక రఫ్ ప్లాన్ చేసి వాళ్ళకి చెప్పండి. అది ఓకే లేదని మార్పులు చేర్పులుంటే వాళ్ళు చెబుతారు. చెప్పండి అంతే. మీరు రఫ్గా ఏది ఎక్కడ పెట్టాలనుకుంటున్నారో మీరు చెప్పండి. అది ఉదయాన్నే పొంగల్ ఏర్పాటు చేస్తున్నాం సార్. వచ్చిన భక్తులకి గుగ్గిళ్ళు, తర్వాత వస్తా. నా ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకుని వస్తా. అందులో
అన్నీ కూడా నేను మీ ఆర్ఎంతో మాట్లాడాను. అందరు కూడా నంబర్ 1 మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈ రోజు నుండే కోఆర్డినేట్ చేసుకోవాలా. ఏ డిపోలో ఎన్ని కండిషన్ బండ్లు ఉన్నాయి, ఏ డిపో నుండి మీరు ఎన్ని తెప్పించుకుంటున్నారు, మొత్తం కూడా ఒక క్లారిటీ ఉండాలి. సే గారు మెన్ ఎంతమందిని పెడుతున్నారు? 500 అవసరమైన కూడా కెమెరాలు పెట్టించండి. ఎక్కడ కూడా థెఫ్టింగ్ ఇలాంటి దానికి ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి. ఏ గారు బరమ్స్ పెంచాలా? డి గారు మీరు క్లోజ్ మానిటరింగ్ చేయండి. రేపు ఈవినింగ్ వస్తా విజిట్కి. ఈలోపు మొత్తం మళ్ళీ కంప్లీట్ అవ్వాలి. ఇటుకలు ఎందుకు ఉన్నాయి? అడ్డం అడ్డం ఉన్నాయని ఇగో ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. అబ్బాలే అర్ధ మండపం కప్పేటప్పుడు దీన్ని తిరణాలు అయిపోయిన తర్వాత దీన్ని భవస్య కన్నడ శివ సీతారామాంజనేయులు నామస్య రామపత్నీయమేస్య లీలావతి నామేవ చ